కంపెనీ ధూమ్ ధామ్ జాతరలో ఇప్పుడు ఒక మంచి జాతర లాంటి గేమ్ సెటప్ చేశాను. నా వెనకాల చూస్తున్నారు కదా ప్రాపర్టీస్. చిన్నప్పుడు సీసో ఆడాం కదా, తెలుగులో సీసో అని ఏమంటారు? తూగుడు బల్ల. సో ఇట్లాంటి తూగుడు బల్లాలో జనరల్ గా ఇటువైపు ఒక మనిషి ఇటువైపు ఒక మనిషి కూర్చొని దాన్ని బ్యాలెన్స్ చేస్తారు, కింద పైన అవుతుంటారు. కానీ మేమేం ప్లాన్ చేసాము, ఒకే మనిషి ఈ గేమ్ ఆడడం. సెంటర్ లో కూర్చుంటాడా? కాదు, నా నెత్తి మీద కూర్చుంటాడు. నరేష్, can I get some help please? Sure. సో ఇప్పుడు నరేష్ అందులో ఒక బాల్ వేయండి. సైడ్ లో ఆ బాస్కెట్ చూస్తున్నారు కదా, Yes. ఆ బుట్టని మీ తల మీద పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఆ బాల్ ని గాల్లో ఎగరేస్తాను. ఎగరేసిన తర్వాత నువ్వు ఆ బుట్టతో పట్టుకోవాలి. కానీ చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? అది పట్టుకున్న తర్వాత ఖాళీ బాస్కెట్ చూస్తున్నావు కదా, ఆ బాల్ వెళ్ళి అందులో వేయాలి. ఎన్ని ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో మీరు వేయగలుగుతారో వాళ్ళు విన్నర్స్. ఓకే, బాల్ ఎగరేస్తా. రెడీ? కాదు, మీరు ఆడుకుంటున్నారా? ఇలాంటప్పుడే మేము సీనియర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ఎగరని కాదు, బాల్ ఎగరాలా. రెడీ? రెడీ? చూసారా మా శ్రీదేవి డ్రామా కంపెనీ ధూమ్ ధామ్ జాతర నేను ఎలాంటి గేమ్ ప్లాన్ చేశాను, ఏమంటారు? సూపర్. ఫస్ట్ ఎలాగో మీ ఇద్దరు వచ్చారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ? Ready. మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేయడానికి మేము మీకు ఇచ్చే టైమ్స్ 90 సెకండ్స్. Okay. అంటే 90 సెకండ్లు. రెడీ? రెడీ. ఆ బాల్ ఎందుకు బాస్కెట్ లో ఎందుకు షిఫ్ట్ చేశారు? పెట్టండి ఇందులో. మీ మీద ఉంటామ్మా, కింద నుంచి తీసేసి. నరేష్ రాజు చూడండి ఎలాంటి పని చేశారు. మీరు ఎంత కష్టపడి బాల్ రాజులు ఎప్పుడు అబద్ధం ఆడరమ్మా. నువ్వు ఆడతావు. పాపం వాడు బాల్స్ దూతీయడం ఏంటి? లేదు, ఊరికే చెప్పాను, జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు నరేష్ అండ్ పేరేంటి మీది? ఇప్పుడు నరేష్ అండ్ రామప్రసాద్ గారు కలిసి ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6. సరే రమేష్ గారు ఇటువైపు పర్ఫార్మెన్స్ చూశారు, చాలా బాగా ఆడారు. అయితే ఇప్పుడు మీ వైపు నుంచి ముగ్గురు రావాలి. ఒకరు బాల్ వేయడానికి, ఒకరు బాల్ ఎగిరించడానికి, ఒకరు బాల్ పట్టుకోవడానికి. రండి. 3 2 1 గో. నరేష్ 1 2 3 4 5. 3 ఎక్కువ వేస్తాము, 3 ఎక్స్ట్రాలు వేస్తామన్నారు. లేదు, ముగ్గురు ఎక్స్ట్రాలే చేశారు. జాతర జరుగుతున్న ఈ గేమ్ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ రామ్ ప్రసాద్ నుంచి. ఆల్రైట్, సో రామ్ ప్రసాద్ టీమ్ నెక్స్ట్ ముగ్గురు ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి?
2 1 90 seconds go. దానికేమో మరి దానికేమో Time up, time up, time. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి Ready 1 తొమ్మిది ఏ ఫడ్డీ మేడం వాడు కౌంట్ చేసేటప్పుడు బాల్ ఇసిరేస్తాను అది యాటిట్యూడ్ ఎస్ కరెక్ట్. అటు ఇసిరేస్తే ఎట్లా మేడం చాలకుంటదిరా మీరే ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టుండండి. కాదు మేము మేము పదేసాం కదా మీరు 12 వేసి మీరు ఇసిరండి. ఏ చాణక్య, నరేష్ కి రామ్ ప్రసాద్ గారికి యాటిట్యూడ్ చూపించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళకి. తాగుబోతు రమేష్ అన్నా అన్నా అరే ఏంటరే తాగుబోతు రమేష్ అన్నా వద్దు వద్దు. రమేష్ గారు మీ టీం నుంచి ముగ్గురు ఎవరు రాబోతున్నారు? 90 seconds go. ఎవడైనా ఉన్నాడా? వర్రా మీరంతా కేక్ కటింగ్ ఏమని ఉంటే కేబుల్ బ్రిడ్జ్ కాడ చేసుకొని పోయి మనం గెలిచారా? మగవాళ్ళు గెలిచాం. తాగుబోతు రమేష్ అన్న డల్లుగా ఉన్నాడు, నూకరాజుకి షుగర్ ఉంది అనుకున్నారా? మన మగవాళ్ళు గెలిచాం. సునందా సునందా మన శ్రీదేవి గెలిచింది. చాలు, ఈ విజయం మనందరిది. అందరిది. నోరు మీరా కుక్క కుక్క. ఓడిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, అన్నయ్య మాట్లాడదు. కౌంటింగ్ అక్కర్లేదు, విన్నంతే విన్నంతే. ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ ఇంద్రజా మేడం గారు. ఎస్ చెప్పండి. కౌంటింగ్ బెటరా? సరే ఇప్పుడు కౌంటింగ్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 18. తాగుబోతు రమేష్ అన్నా సిగ్గుండాలి ఆడోళ్ళ మీద గెలవడానికి. అరే ఇదేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? అలా ఏం లేదు, అలా చెప్పకూడదు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా రాజు మీరైతే క్యాచ్ చేశారు. కౌంట్ చేసింది 17 కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్స్ వచ్చి తాగుబోతు రమేష్ అండ్ టీమ్. ఈ గేమ్ విన్నింగ్ తీసుకొని మీరు వెళ్ళండి, మీరు హృదయాలు తీసుకొని వెళ్ళండి, మేము నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటాం.